క్రైస్తవుల క్షేమం కొరకు ప్రార్థన అంశములు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. యోహాను సువార్త 16:33. ప్రపంచ క్రైస్తవులకు ప్రతి శత్రువు నుండి విడుదల కొరకు క్రైస్తవులపై జరుగుతున్న దాడులు యేసు నామములో లయమవుటకు, సువార్త ప్రకటించుచుండగా సువార్తకు విరోధంగా పోరాడు అపవాది ఆలోచనలు, వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు దేవునికి లోబడుటకు, మారుమూల ప్రాంతాలలో, అడవులలో, కొండ ప్రాంతాలలో దేవుని పరిచర్య జరుపుతున్న క్రైస్తవుల క్షేమం కొరకు, క్రైస్తవులు అన్ని పరిస్థితులు, శ్రమలు, నిందలు, అవమానములలో ప్రభు కొరకు నిలకడగా జీవించుట కొరకు, అన్ని భాషలు మాట్లాడుతూ దేవుని పరిచర్య మరియు సువార్త చేయుటకు, క్రైస్తవులు దుర్బోధ నుండి జాగ్రత్త కలిగి జీవించుటకు, క్రైస్తవుల మధ్య సమాధానము, ఐక్యత కలిగి ఉంటుటకు, సంఘము లేని ప్రతి స్థలములో ఉన్న విశ్వాసులందరూ వాక్యము ద్వారా ఆదరణ పొందిన వారై సంతోషముగా జీవించుటకు, శ్రమలలో విశ్వాసులు ప్రతి అవసరం దేవుని మహిమ ద్వారా తీర్చబడి ప్రజల మధ్య సాక్షులుగా ఉండుట కొరకు, బంధించబడిన సేవకులు, విశ్వాసులు విడిపించబడిన వారై దేవుని పనిలో కొనసాగుట కొరకు, విశ్వాసులు ఉన్న ప్రతి స్థలములో అద్భుతములు, స్వస్థతలు జరిగి ఆ చోట ఉన్న ప్రజలందరూ ఆశీర్వదింపబడుట కొరకు, మరీ కఠినమైన స్థలాల్లో ఉన్న సేవకులు, పరిశుద్ధులు కాపాడబడిన వారై సత్యం కొరకు నిలిచి పరిశుద్ధాత్మ సహాయంతో జీవించుటకు, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముగా ఇతర ప్రజల మధ్య ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి సాక్షులుగా ఉండుట కొరకు, రహస్యంగా ఉన్న ప్రతి విశ్వాసి ప్రతి పరిస్థితిలోనూ, బంధకంలోనూ, అన్ని విషయములోనూ క్రీస్తు కొరకై బహిరంగముగా సాక్షులుగా ఉండుటకు, ఉత్తర భారతదేశంలో ఉన్న కఠినమైన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న సేవకులు మరియు విశ్వాసులు భద్రపరచబడిన వారై సువార్త పరిచర్యలో భారముగా ముందుకు కొనసాగుటకు, మరణకరమైన రోగములు, వివిధమైన ప్రమాదాలు, శరీర బలహీనతలు మరియు అన్ని విరోధమైన చీకటి కార్యముల నుండి కాపాడబడుటకు, క్రైస్తవులు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో దైవక్రమం పోలిన వారై అధికారుల మధ్య క్షేమముగా ఉండుటకు, దైవిక జ్ఞానం కలిగి పరలోక ఫలం కొరకు నిరీక్షణతో కనిపెట్టే క్రైస్తవ జీవితం కొరకు, భూ సంబంధమైన ప్రతిదీ పెంటతో సమానంగా ఎంచి మెప్పు పొందే క్రీస్తు జీవితం కొరకు, ప్రపంచంలో అనేక దేశాలు అనగా ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, దుబాయ్, టర్కీ, నేపాల్, రష్యా, భూటాన్ మరియు ఇతర ముస్లిం దేశాలలో సువార్త ద్వారాలు తెరవబడి పరిచర్య జరుగుతూ సేవకులు భద్రపరచబడట కొరకు, శ్రమల ద్వారా వాక్యం అధికంగా తెలుసుకొని ప్రకటిస్తూ తిరుగులేని సాక్షిగా జీవించుట కొరకు, ఎప్పుడు చూడని పరలోక వైభవమును, యేసు మహిమను ఆపేక్షించే క్రైస్తవ జీవితం కొరకు, అన్యజనుల ద్వారా వచ్చే సమస్యల్లోనూ, అధికారుల ద్వారా వచ్చే శ్రమల్లో, దేవుని ద్వారా వచ్చే పరిశోధనలో నిలకడగా కలిగి సాక్షిగా ఉండుటకు, మోషే లాంటి నాయకులు, యోసేపు లాంటి మాదిరి మరియు పదవి, దానియేలు లాంటి సాక్ష్యము కలిగి అపోస్తుల వలె దేవుని ప్రత్యక్షత కలిగిన వారే జీవించుట కొరకు. ప్రైజ్ ద లార్డ్.